కర్ణాటకలో అధికార పంపిణీకి సంబంధించిన వ్యవహారంపై గత కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఓవైపు సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్లు తానే కొనసాగుతారని స్పష్టం చేసిన డీకే శివకుమార్, ఆయన సోదరుడి వ్యవహార శైలితో కర్ణాటక రాజకీయాలు హీటెక్కుతున్నాయి. డీకే శివకుమార్, ఆయన వర్గీయులు తరచుగా చేసే వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా మారాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలో శాఖల వారీగా కేటాయింపులకు సంబంధించిన అంశం కంటే నాయకత్వ మార్పుకు సంబంధించిన వ్యవహారంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. నిత్యం ఏదో ఒక మూల నుంచి అసమ్మతి రాగాలు, డీకే శివకుమార్ రూపంలో సొంతింట్లో కుంపట్ల తరహా వ్యవహారాలు రాష్ట్ర సర్కార్ను ముప్పు తిప్పలు పెడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓవైపు సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం, మరోవైపు సీఎం పీఠం అధిరోహించే వరకు వదిలేదే లేదన్న రీతిలో డీకే శివకుమార్ ఆడుతున్న చదరంగం రాష్ట్ర ప్రభుత్వ పాలనకు తీవ్ర సమస్యగా మారింది. ఇప్పటికే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఆర్థిక సమస్యను అధిగమించడానికి ప్రణాళికాబద్ధంగా సాగాల్సిన సర్కార్ పడుతూ లేస్తూ అడుగులు వేస్తోంది. ఓవైపు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసనమవుతోంది. మరోవైపు కేరళ, అస్సాం ఎన్నికలు, ఆ తర్వాత కర్ణాటకలో స్థానిక ఎన్నికలు. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర నాయకత్వాన్ని మార్చేందుకు అధిష్టానం ఏమాత్రం ఇష్టపడకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదిగో ఇదిగో అనేలోగా ఈ ఏడాది కూడా ముగిసి 2028 ఎన్నికలకు కూడా సమయం ముంచుకొస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇది డీకే సోదరులు, వారి వర్గీయులను నిత్యం వెంటాడుతున్న భయం. అందుకే 2 ఏళ్ల సమయంలోనే అనుకున్న దానిని నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో డీకే సోదరులు రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఢిల్లీలో అన్న డీకే శివకుమార్, బెంగళూరులో తమ్ముడు డీకే సురేష్ 2 రోజులుగా ప్రవర్తించిన తీరు కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. రెండు రోజులు ఢిల్లీలోనే ఉన్న డీకే శివకుమార్ మరింత వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను అస్సాం ఎన్నికల అంశాలపై మాట్లాడేందుకే ఢిల్లీ వచ్చినట్లు చెప్పిన డీకే శివకుమార్, తనకు ముఖ్యమంత్రికి మధ్య కొన్ని రహస్య ఒప్పందాలు కుదిరాయని వివరించారు. ఢిల్లీ నాయకులు కూడా ఆ సమయంలో ఉన్నారని, అవన్నీ మాకు సంబంధించిన విషయాలు అని చెప్పి అవసరం అనుకుంటేనే వాటిని బయటపెడతామని డీకే శివకుమార్ సూటిగా చెప్పారు. ఇక బెంగళూరులో డీకే సురేష్ మరింత దూకుడుగా మాట్లాడుతూ సిద్ధరామయ్య ఇచ్చిన మాట నెరవేరుస్తారని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొంత ఆలస్యమైన సిద్ధరామయ్య మాట నిలబెట్టుకుంటారని పాత పాటనే మరోసారి గట్టిగా పాడారు డీకే సురేష్. ఈ సమయంలో యతీంద్ర తన తండ్రికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలపై డీకే సురేష్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఆపై నేరుగా ఢిల్లీకి వెళ్లిన సురేష్ సోదరుడితో కలిసి పెద్దలతో భేటీ అవటం మరో కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంఘటన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో డీకే బ్రదర్స్ భేటీ అయ్యారు. సాధారణంగా ఎన్నికల వ్యవహారాలను ఏఐసీసీ కార్యవర్గ సమావేశాలు సభ్యుల సమక్షంలోనే చర్చిస్తారు. ఇందులో డీకే సురేష్ చర్చలకు అవకాశం లేదు. కానీ డీకే శివకుమార్, డీకే సురేష్ ఏఐసీసీ నేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రెట్టింపు చేస్తోంది. నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరింత అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు రోజు మరో ప్రశ్న అడిగారా అంటూ మీడియాను గద్దించిన సిద్ధరామయ్య, అధిష్టానం చెప్పినట్లు తాను, డీకే ఇద్దరూ వినాల్సిందేనని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నెరవేరుస్తారని డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన సిద్ధరామయ్య వెళ్లి ఆయననే ఆ ప్రశ్న అడగాలని సూచించారు. పదే ఇదే ప్రశ్నలు వేయొద్దని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల విదేశీ ప్రయాణం గురించి మాట్లాడుతూ వారంతా వ్యక్తిగత పనుల కోసమే విదేశీ ప్రయాణం చేస్తున్నారని సిద్ధరామయ్య బదులిచ్చారు. ప్రస్తుతం పరిణామాలను గమనిస్తుంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నాయకత్వ పోరు ఉదంతం విదేశాలకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి మార్చి 3 వరకు సిద్ధరామయ్య మద్దతుదారులుగా భావించి 25 మంది ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటిస్తారని సమాచారం. వీరంతా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది. పుట్టరంగశెట్టి, శివలింగేగౌడ, శరత్ బచ్చేగౌడ తదితరులతో కూడిన బృందం విదేశీ పర్యటనకు సిద్ధమైంది. తామంతా రాజకీయ శక్తి ప్రదర్శన కోసం కాకుండా పశుసంవర్ధక శాఖ పనుల నిమిత్తం వెళుతున్నట్లు పుట్టరంగశెట్టి వెల్లడించారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు వారి వ్యక్తిగత పనుల కోసం విదేశాలకు వెళుతున్నారని ముఖ్యమంత్రి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ బృందానికి ధీటుగా డీకే శివకుమార్ మద్దతుదారులు బెంగళూరు, మైసూరు శివార్లలోని రిసార్టుల్లో ప్రత్యేకంగా సమావేశమవుతారని కూడా తెలుస్తోంది. వీరంతా ఇక్బాల్ హుస్సేన్, బాలకృష్ణ నేతృత్వంలో ఎమ్మెల్యేల శక్తి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. ఈ పరిణామాలను బట్టి డీకే శివకుమార్ రాజకీయంగా తన శక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే డీకే ఈ తరహా ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్ కు సీఎం పీఠం అప్పగించారని ఆయన వర్గీయులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో కర్ణాటకలో అధికార పంపిణీకి సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరొకవైపు సీఎం సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే కొనసాగుతారని చెబుతున్నప్పటికీ డీకే మాత్రం సీఎం పీఠం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండడంతో త్వరలో అధికార పక్షంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.